ఒక్క జబ్బు మాత్రం మనిషిని పీడించబోతుంది. ఫస్ట్ డిస్కవరీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ పిల్లో. వెన్నెముక నుంచి బయటికి వచ్చేటువంటి వెన్ను నాడులే మన నొప్పికి కారణదాయకాలు. ఆహారంలో మార్పులు వచ్చినప్పుడు మన కడుపులో జరిగే కొన్ని రసాయన ప్రక్రియల వల్ల మన కీళ్ళ వాతం వస్తుంది. నేను చూసిన 25,000 కంటే ఎక్కువ మంది ప్యూర్లీ సర్జరీకి నా దగ్గరికి వచ్చిన మీ ఆహార నియమాలు మారితే కీళ్ళ వాతం వస్తుంది. ఎండ ఎందుకు అంటున్నాను? విటమిన్ డి డెఫిషియన్సీ. ప్రతిరోజు 20-30 నిమిషాలు ఎండలో తప్పకుండా నడవాలి. అంటే షర్ట్కి కాదు ఎండ, స్కిన్కి తగలాలి, చర్మానికి. 90% ఆఫ్ ఇండియన్స్ అన్నమే తినాలి, బియ్యంతో చేసే వస్తువులు. మన గురుత్వాకర్షణ రేఖ సెంటర్ ఆఫ్ గ్రావిటీని ఎప్పుడు షిఫ్ట్ చేయకూడదు. అదే మెయిన్ కాజ్ ఫర్ స్పైన్ డ్యామేజ్. చిన్నపిల్లలు, అమ్మాయిలు, ప్రెగ్నెంట్ లేడీస్, మిల్క్ ఇచ్చే తల్లులు, మన సొసైటీ నుండి 50% పాపులేషన్ దీన్ని దూరంగానే ఉంచాలి. యాక్చువల్లీ పరుపుని మనం వారం 10 రోజులకు ఒకసారి రీసైకిల్ చేయాలి. దాని పొజిషన్ని 30,000 40,000 పెట్టి స్పెషల్ పరుపులు, స్పెషల్ దిండ్లు కొనాల్సిన అవసరం లేదు. కొంతకాలానికి క్యాన్సర్ని మనం జయించవచ్చు. బీపీ, షుగర్ని కూడా మనం జయించేస్తాం. అన్ని డిసీజెస్కి ఏదో ఒక మందులు వచ్చేస్తాయి. ఎందుకంటే రీసెర్చ్ చాలా వేగంగా ముందుకు పోతుంది. కానీ ఒక్క జబ్బు మాత్రం మనిషిని పీడించబోతుంది. అది నొప్పి. శరీరంలో ఏ నొప్పి అయినా సరే అది వెన్నుపాము నుంచే రావాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, మీకు చేతులు, వీపు, మెడ, తల వీటికి సంబంధించిన నొప్పులన్నీ కూడా సర్వైకల్ స్పైన్ నుంచి వచ్చే నరాల నుంచి వస్తుంది. అదేవిధంగా మనము నడుము, తొడలు, పిరుదులు, పాదాలు వీటన్నిటి నొప్పులన్నీ కూడా మనకు కింది భాగంలో ఉన్న వెన్నెముక, వెన్నుపాము నుంచే వస్తాయి. అంటే బేసికలీ వెన్నెముక నుంచి బయటికి వచ్చేటువంటి వెన్ను నాడులే మన నొప్పికి కారణదాయకాలు. అయితే వీటి నుంచి నొప్పి కొత్త రోజుల్లో ఎందుకు ఎక్కువ అవుతుంది? ఎందుకంటే మన జీవితం యాంత్రిక జీవితంగా మారింది. ఎన్నో గంటల సేపు మనం కూర్చుంటున్నాం, బండ్లు నడుపుతున్నాం, రకరకాల పొజిషన్లో కూర్చొని ఫోన్లు చూస్తున్నాం, కంప్యూటర్లు వాడుతున్నాం. కానీ మనకు ఎర్గోనామిక్స్ తెలియదు. ఎర్గోనామిక్స్ అంటే మనిషికి యంత్రానికి ఉన్న అవినాభావ సంబంధం. ఎందుకంటే వీటి గురించి పాఠాలు మన స్కూల్లో లేవు. ఓన్లీ మనం వస్తువులు కొనుక్కుంటున్నాం, వాడుకుంటున్నాం, కెమెరా కొనుక్కుంటున్నాం, ఫోటోలు తీస్తున్నాం. కానీ దాని సెన్సార్ ఎంత ఉంది, లెన్స్ ఎంత ఉంది, అసలు ఇమేజ్ ఎట్లా అవుతుంది, కలర్ టెంపరేచర్ ఏంది, మనకేం తెలియదు. ఈ రీజన్స్ వల్లనే ఈ రోజుల్లో ఉన్నటువంటి మోడర్న్ హ్యూమన్ బీయింగ్ చాలా నొప్పులకు గురి అవుతున్నారు. మన దేశంలో దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల మంది ఆపరేషన్కి గురి అవుతున్నారు, మెడకి, నడుముకి. ఈ సంఖ్య కూడా చాలా తక్కువ. ఎందుకంటే ఇది ఓన్లీ పెద్ద హాస్పిటల్స్లో రికార్డు అయినటువంటి డేటా. ఇది కాకుండా ఊరి మూలల్లో, టౌన్ల్లో, చిన్న చిన్న పట్టణాల్లో వందల వేల సంఖ్యలో మనుషులు ఆపరేషన్కి గురి అవుతున్నారు. అయితే ఈరోజు ఈ వెన్నెముకకి సంబంధించిన నొప్పి గురించి నేనెందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పటి వరకు 25,000 కంటే ఎక్కువ మందిని నేను ఆపరేషన్ నుంచి కాపాడగలిగాను. సో ఈ ప్రాసెస్లో కొన్ని విషయాలు అర్థమయ్యాయి కాబట్టి నేను ఈరోజు మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఫస్ట్ మనం వెన్నెముక ఎందుకు ఇటువంటి షేప్కి వచ్చింది? మనము ఎవల్యూషన్ చూస్తే మన ముందు 4 కాళ్ళ మీద నడిచేవాళ్ళం. ఇప్పుడు కూడా యానిమల్స్ ఉన్నాయి కదా 4 కాళ్ళ మీద.
కానీ మనం ఒకరోజు 4 కాళ్ళ నుంచి 2 కాళ్ళ మనిషిగా మారిపోయాం. అందుకని మన పులికి పంజాలాగా ఉండేటువంటి ముందు చేతులు మనిషికి చాలా వీక్గా మారిపోయాయి. పులి పంజా చాలా పెద్దది, 400 పౌండ్ల కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. మన చేతులు వీక్ అయిపోయాయి, ఎందుకంటే దీని మీద మనం నడవటం లేదు. కానీ మన కాళ్ళు దృఢంగా తయారయ్యాయి, మన తొడ కండరాలు పెద్దవిగా మారిపోయాయి. అంటే పరిణామ క్రమంలో మన శరీరంలో ఎన్నో మార్పులు వచ్చాయి. వీటిలో ముఖ్యమైన మార్పు వెన్నెముకకు కూడా వచ్చింది. ఇది నిటారుగా ఉండాలి. బిల్డింగ్ అయితే ఇలా ఉండదు, అలా కదిలితే పడిపోతుంది. కానీ శరీరానికి ఉన్నటువంటి వెన్నెముక మాత్రం నిటారుగా ఉండాలి. మనం పనులు చేసుకోగలగాలి, ఆటలు ఆడగలగాలి, పరిగెత్తగలగాలి, అన్నీ చేయగలగాలి. కానీ నొప్పి రాకూడదు. అంటే ఇది గొప్ప ఛాలెంజే. అయితే ఇప్పుడు మీకు దీనికి ముఖ్యమైన కారణాలు 3. ఒకటేమో ఆహారం. అన్ని ఆహారంతోనే మొదలవుతాయి. పాత రోజుల్లో సామెత ఉంది, తిండి సరిగా లేకపోతే కీళ్లవాతం వస్తుంది అనేవాళ్ళు. కీళ్లవాతం అంటే మన ముఖ్యమైన జాయింట్స్ అన్నీ కూడా స్టిఫ్ అయిపోతాయి అన్నమాట. వాతం అంటేనే స్టిఫ్నెస్. ఫ్రీగా కదిలే షోల్డరు స్టిఫ్గా కదులుతుంది, అంటే భుజానికి కీళ్లవాతం వచ్చినట్లే. బట్ దిస్ ఈజ్ నాట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, అది వేరే డిసీజ్. అది ఆహారంలో మార్పులు వచ్చినప్పుడు మన కడుపులో జరిగే కొన్ని రసాయన ప్రక్రియల వల్ల మన కీళ్ళ వాతం వస్తుంది. ఈ కీళ్ళు ఏం చేస్తాయి, ఇది మనకు వెన్నెముక మూమెంట్స్ అన్నిటి కూడా కదిలిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ కార్కి వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ లేకపోతే బండి పక్కకి లాగేస్తుంది. ఈ ప్రక్రియని నేను వాడి ఎంతోమందిని ఆపరేషన్ నుంచి కాపాడగలిగాను. అంటే నేను కాపాడలేదు, వాళ్ళందరూ మాట విని అర్థం చేసుకొని కొన్నిటిని ఫాలో చేశారు కాబట్టే వాళ్ళు కాపాడుకోగలిగారు. అయితే వీటిలో ఉండేటువంటి కొన్ని విషయాలు క్లుప్తంగా నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, మన వెన్నెముక ఎలా ఉంటుంది? అలా ఉంటుంది, డబల్ ఎస్. అంటే ఎగ్జాంపుల్, మీకు మనిషి బొమ్మను దీంట్లో వేస్తే ఇలా ఉంటుంది శరీరంలో. ఈ కర్వేచర్ కనిపిస్తుందా మీకు, వంపు? అది చాలా ముఖ్యమైనది. ఇది ఎందుకుంది వంపు? ఇక్కడ కొన్ని అవయవాలు ఉన్నాయి, గుండె, ఊపిరితిత్తులు, వీటిని అడ్జస్ట్ చేసుకోవాలా. తర్వాత కడుపు, ఇక్కడ మెడలో నరాలు ఉన్నాయి, ఇక్కడ మళ్ళా మీ మూత్రాశయము. అంటే శరీరంలో కొన్ని పార్ట్స్ని అకామిడేట్ చేయడానికి మన స్పైన్ కొన్ని వంపులు తీసుకుంది. కానీ యానిమల్ స్పైన్ అట్లుండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక యానిమల్కి తీసుకుంటే తలకాయ, తోక, 2 కాళ్ళు, దీనికి ఏం వంపులు ఉండవు. ఎందుకంటే ఈ వెన్నెముక 4 స్తంభాల మీద హాయిగా నిలబడి ఉంది. ఇది ఒక వెల్ స్టేబుల్ బిల్డింగ్. బట్ దిస్ ఈజ్ అన్స్టేబుల్ బిల్డింగ్. ఏదైనా రీజను దీన్ని కర్వేచర్ని డిస్టర్బ్ చేసేస్తుంది అనుకోండి, అది నాశనానికి దారితీస్తుంది. కానీ మెడికల్ సైన్స్లో ఎంతసేపటికి ఆ డిసీజ్ పేరు కనుక్కోవడము, ఇన్వెస్టిగేట్ చేయడము, మందులు ఇవ్వడము లేదా ఆపరేషన్ చేయడమే జరిగింది. కానీ నా 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో దీన్ని అర్థం చేసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు వచ్చాయి. ఒక మనిషి, ఒక ఆరోగ్యమైన మనిషి, కీళ్ళ వాతం లేని మనిషి 2 చేతులు ఇక్కడికి లేవగలగాలి. అర్థమైందా? అంటే ఈ చెయ్యి అలా లేచినా కూడా మీ గురుత్వాకర్షణ రేఖ, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, తెలుగులో దీని పేరు గరిమనాభి. చాలామంది మర్చిపోయి ఉంటారు. బిల్డింగ్ కట్టేవాళ్ళు దీన్ని గుండు దారం అంటాం. అంటే ఒక బిల్డింగ్ పిల్లర్ అయినా మనిషి అయినా రూల్స్ ఆఫ్ స్టెబిలిటీని ఫాలో చేయాలి. ఒక బిల్డింగ్ పడకూడదంటే వాళ్ళ సెంటర్ ఆఫ్ గ్రావిటీ లైను బేస్మెంట్లోకి వెళ్ళాలి. ఈ బిల్డింగు
పాత బిల్డింగ్లు చూడండి, మా ఆర్మీ ఏరియాలో బ్రిటిషర్స్ కట్టించిన బిల్డింగ్స్ ఇప్పటివరకు కూడా బాగున్నాయి, కానీ కొత్త బిల్డింగ్స్ పడిపోతున్నాయి. ఎందుకంటే మనం చేసేటువంటి వర్క్లో ఈయనకి ఎప్పటికీ నడుము నొప్పి రాదు. ఎందుకంటే మెడ బ్రహ్మాండంగా ఉంది, నడుము బ్రహ్మాండంగా ఉంది, వీటిలో ఏమి కదలికలు లేదు. ఈయన బ్యాడ్మింటన్ ఆడవచ్చు, బౌలింగ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, బాడీ బిల్డింగ్ వెయిట్ ఎత్తచ్చు. నా సీక్రెట్స్ అన్ని చెప్తున్నా మీకు. యాక్చువల్లీ ఈయన ఏమైనా చేయొచ్చు, ఈయనకి ఎప్పుడు కూడా నొప్పి అనేదే రాదు. అయితే ఎవరికి వస్తుంది నొప్పి, ఎందుకు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, మీ తిండి, ఎండ, తర్వాత ఏదన్నా వీటితో కూడిన జబ్బులు ఏమైనా ఉన్నాయంటే వీళ్ళకి కీళ్ళ వాతం వస్తుంది. ఇది అందరికీ తెలిసిందే, దీంట్లో మనం కొత్తగా రీసెర్చ్ చేయాల్సింది ఏమీ లేదు. ఒక హెల్దీ మనిషికి అన్హెల్దీ మనిషికి ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, అన్హెల్దీ మనిషి కీళ్ళు సరిగా పనిచేయి. మీకు జ్వరం వస్తే ఏం చేస్తారు? ఇట్లా ముడుక్కొని పడుకుంటారు. కరోనా వస్తే ఏం చేశారు? అందరూ కూర్చున్నారు. ఏమైనా బోర్ అయితే ఏం చేస్తాం? అట్లా పడుకుంటాం. కానీ ఆరోగ్యంగా ఉండే మనిషి, చురుగ్గా ఉండే మనిషి ఎప్పటికీ అన్ని జాయింట్స్ని కూడా ఫ్రీగా. సో ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్స్ జాయింట్, దట్ ఈస్ ఎ సీరియస్ డిసీజ్. నెక్స్ట్ స్టెప్ చూపిస్తా మీకు. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన 2 షోల్డర్స్ టైట్గా ఉన్నాయి. ఈయన ఇంతవరకే లేపగలడు, ఇంతవరకు లేపలేడు. ఇప్పుడు ఆల్మోస్ట్ 90% పాపులేషన్కి ఇదే ఉంది. మోకాళ్ళు కూడా కొంచెం టైట్గా ఉంటాయి. ఇదే కీళ్ళవాతం అంటే. ఈ మనిషి ఇప్పుడు వెళ్ళి బ్యాడ్మింటన్ ఆడదాం అనుకున్నాడు. విజయవాడ అనుకుందాం, విజయవాడలో బాగా బ్యాడ్మింటన్ పిచ్చి ఎక్కువ. ఈయన సపోజ్ బ్యాడ్మింటన్ ఆడితే ఎలా ఆడతాడు? ఇలా ఆడతాడు. ఎందుకంటే ఈయనకి షోల్డర్ జాయింట్ ఈజ్ ఫ్రోజన్. ఈయన బ్యాడ్మింటన్ ఆడడానికి చెయ్యి ఈ విధంగా లేపాలి అంటే చెయ్యి లేవదు. సో ఏం చేస్తాడు ఈయన? బాడీనే రోజు బ్యాడ్మింటన్ ఆడాడు అనుకోండి. యాక్చువల్లీ మన రూల్స్ ఆఫ్ స్టెబిలిటీ ప్రకారము ఒక మనిషి ఈ చెయ్యి లేవనప్పుడు, బాడీ బెండ్ అయినప్పుడు ఏమవుతుంది? మీ గురుత్వాకర్షణ రేఖ బయటకు వచ్చేసింది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇందాక మనం చూసాం కదా. అంటే యాక్చువల్ ఇదే పిల్లర్ అయితే, బిల్డింగ్ అయితే పడిపోతుంది, కానీ మనిషి పడ్డం లేదు. ఎందుకు పడ్డం లేదు? మనకు ఒక ఫ్లెక్సిబుల్ పిల్లర్ ఉంది బాడీలో. అదే మన వెన్నెముక. అదేమవుతుంది? మెడలో, నడుములో డ్యామేజ్ అయిపోతుంది. ఇంత థియరీ ఉంది ఒక నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ రావడానికి. కానీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోతే, దీన్ని అర్థం చేసుకోకపోతే ఈ మనిషి ఏం చేస్తాడు? మెడ నొప్పికి బిళ్ళలు తింటాడు, నడుము నొప్పికి బిళ్ళలు తింటాడు. ఇప్పుడు ఈయనకి ఏమేమి కావచ్చు? ఫస్ట్ కళ్ళు తిరుగుతాయి, వాటిగా. ఎందుకు? హెడ్ ఇట్లా ఉంది, కళ్ళు ఇట్లా చూస్తున్నాయి భూమిని, బాడీ రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో కళ్ళు, లేడీస్ అందరి కళ్ళు తిరుగుతాయి. మెడ నొప్పి వస్తుంది, చేతిలో తిమ్మిర్లు వస్తాయి, షోల్డర్ పెయిన్ అందరికీ ఉంటుంది, మీకు కూడా ఉంటుంది. తర్వాత నడువు నొప్పి వస్తుంది, మోకాళ్ళు శబ్దాలు ఇస్తాయి, పిక్కలు పట్టేస్తాయి, కాలివేళ్ళు వంకరపోతాయి. కంటిన్యూస్గా ఏదో ఒక నొప్పి ఉంటూనే ఉంటుంది. కానీ దేనివల్ల జరిగింది? జబ్బలో జబ్బు. అంటే జాయింట్స్ స్టిఫ్ అవడం వల్ల, ఒక రకమైన కీళ్ళవాతం వల్ల. కీళ్ళవాతం దేనివల్ల వచ్చింది? లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. రోజు మంచి శరీరానికి ఎండ తగలటం లేదు, సరిగ్గా తినడం లేదు, ఒత్తిడికి లోనవుతున్నారు, సరి అయిన పొజిషన్లో పడుకోవడం లేదు, కంప్యూటర్లో వాడుతున్నప్పుడు ఎర్గనామిక్స్ తెలియదు, అన్నీ కలిపి మన జాయింట్స్ స్టిఫ్ అయిపోతాయి. దీనివల్ల మొత్తం బయోమెకానిక్సే మారిపోయింది బాడీ.
ఇట్స్ వెరీ వెరీ వీళ్ళే ఆపరేషన్కి వచ్చేది సర్జరీ. వీళ్ళ ఎంఆర్ఐ తీస్తే డిస్క్ బల్జులు ఉంటాయి, డిస్క్ ప్రొలాప్స్ ఉంటుంది డెఫినెట్లీ. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాం, కానీ ప్రాసెస్ ఈ చెడగొట్టే విధానాన్ని మాత్రం ఎవరు ఆపటం లేదు. నేను చూసిన 25,000 కంటే ఎక్కువ మంది ప్యూర్లీ సర్జరీకి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు. అంటే రేపో మాపో ఆపరేషను అంటే ఆపరేషన్ చేసే డాక్టర్ తప్పేం లేదు, ఇదంతా ప్రాసెస్ ఇస్ డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ నొప్పి ఉంది, ఎంఆర్ఐ తీస్తాం, డిస్క్ బల్జ్ ఉంది, సర్జరీ చేయాల్సిందే, అబ్సల్యూట్లీ కరెక్ట్, ఈజ్ నాట్ రాంగ్. కానీ దీన్ని తప్పించడానికి ఇదంతా మనము అండూ చేయాలి. మళ్ళా బేసికలీ చాలామందికి నడుము మెడకి సర్జరీ అడ్వైజ్ అయిన వాళ్ళు అందరికీ కూడా ఎవ్వరికి భుజాలు పనిచేయడం లేదు. వాళ్ళు చేయి లేపాలంటే ఈ విధంగా లేపుతున్నారు, కానీ ఈ విధంగా లేపలేకపోతున్నారు. ఇప్పుడు నాకు నడుము నొప్పి మెడ నొప్పి లేదు, నేను బ్యాడ్మింటన్ ఆడవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎందుకంటే మై షోల్డర్ జాయింట్ ఈజ్ ఫ్రీ. అది ఫ్రీ లేకపోతే ఏమవుద్ది, మెడన్న బెండ్ కావాలా, నడుమన్న బెండ్ కావాలా. అయితే ఇక్కడ క్వశ్చన్ ఉంది, మధ్యలో ఎందుకు బెండ్ కాదు? మధ్యలో మన పక్కటి ఎముకలు రిబ్ కేజు మన వెన్నెముకని గట్టిగా పట్టుకొని ఉంటాయి. అందుకనే మనం ఇక్కడన్నా బెండ్ అవుద్ది లేదా ఇక్కడన్నా బెండ్ అవుద్ది, కానీ మధ్యలో ఎప్పుడు బెండ్ కాదు. ఇన్ఫ్యాక్ట్ పైన నుంచి కింద పడి ఎముకలు విరిగిన వాళ్ళలో కూడా ఎప్పుడు కూడా చెస్ట్ మధ్యలో ఉండేటువంటి వెన్నెముకలు ఎప్పుడు ఎరగవు, ఎందుకంటే దే ఆర్ వెల్ సపోర్టెడ్. ఇది మనుషులు ఎందుకు ఆపరేషన్కి వెళ్తారు అనడానికి ఒక ప్రక్రియ. స్టెప్ 1, మీ ఆహార నియమాలు మారితే కీళ్ళవాతం వస్తుంది. ఎండ ఎందుకు అంటున్నాను, విటమిన్ డి డెఫిషియన్సీ. నేనే మొన్న పబ్లిష్ చేశాను, విటమిన్ డి డెఫిషియన్సీ లీడ్స్ టు ఫ్రోజన్ షోల్డర్స్. అంటే డెఫినెట్లీ మీ షోల్డర్స్ టైట్ అయిపోతాయి. 3వ స్టెప్ ఏమవుతుంది, ఈ మీరు కామ్గా ఎట్లుంటే ఏం కాదు, కానీ మనం కామ్గా ఉన్నాం కదా, యోగా నేర్చుకుంటాం, షోల్డర్ లేవకపోయినా కూడా యోగాసన చేస్తాం, మనకు తెలియకుండానే పోయి బ్యాడ్మింటన్ ఆడతాం, స్విమ్మింగ్ చేస్తాం, రకరకాల యాక్టివిటీస్ చేస్తాం. అన్నీ కూడా మన భుజాలు ఫ్రీ లేకుండా చేసినప్పుడు ఏమవుతుంది, అది ఒక రెపిటేటివ్ స్ట్రెయిన్గా మారుతుంది వెన్నెముక మీద. వెన్నెముక మొత్తం కూడా రోజు రిపీటెడ్గా తనుకొని ఏది వీక్ ఉంటే అది ఫస్ట్ మెడ కానీ నడుము కానీ ఇన్వాల్వ్ అయిపోతుంది. తర్వాత ఎంఆర్ఐ తీస్తే ఆపరేషన్స్కి మనిషి రెడీగా ఉంటాడు. సో దీన్ని కాపాడుకోవాలంటే చక్కటి ఆహార నియమాలు ఉండాలి. ప్రతిరోజు 20-30 నిమిషాలు ఎండలో తప్పకుండా నడవాలి. అంటే షర్ట్కి కాదు ఎండ, స్కిన్కి తగలాలి, చర్మానికి. తర్వాత మీ భుజాలు మోకాళ్ళు గట్టిగా ఉంటే వాటిని ఎక్కువగా వాడకూడదు, అనవసరమైన ఎక్సర్సైజులు చేయకూడదు, ఎవడేది చెప్తే చేయకూడదు. మీ విటమిన్లు ఏమైనా తక్కువ ఉంటే వాటికి మందులు తీసుకోవాలి. తర్వాత మీ నడుముని మెడని గట్టిపరిచే వ్యాయామాలు చేయాలి. ఎంతోమంది వీల్ చైర్లో వస్తారు, స్ట్రెచర్లో వస్తారు, అయినా కూడా రికవర్ అవుతారు. అంటే శరీరం ఏం చెప్తుంది, ఎంతటి భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు కూడా మనము వీటి నుంచి తప్పించుకోవచ్చు. సో తప్పకుండా మీకు ఆపరేషన్ తప్పదు అన్నారు అంటే ఒక్క గట్టి ప్రయత్నం అయితే మీరు చేయాలి. అయితే ఆపరేషన్ ఎవరికి కావాలి, ట్యూమర్ ఉంది స్పైన్లో, కావాల్సింది ట్యూబర్క్లోమా, సార్కోమా, ఆస్టియోమా, ఏదన్నా ట్యూమర్స్ స్పైన్లో ఉంటే చేయాల్సిందే. దెబ్బలు తగిలాయి, మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో 3 ఎముకలు ఇరిగి, తప్పకుండా ఆపరేషన్ కావాల్సిందే. లేదా డిస్క్ బల్జే ఉంది కానీ రికవర్ కావటం లేదు, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, పెయిన్ రోజు రోజు పెరిగిపోతుంది, తప్పదు. అంటే ఆపరేషన్ చేయాల్సిన కండిషన్స్ తప్పకుండా క్లియర్గా డిఫైన్డ్ ఉన్నాయి. కానీ మన 80% మనుషుల్లో నడుము నొప్పి, మెడ నొప్పి, ఆపరేషన్ అవసరము అనే అడ్వైజు మెకానికల్గా వచ్చేటువంటి నొప్పులు. అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి ప్రాసెస్, ఈ ప్రాసెస్ అంతా నేనే పబ్లిష్ చేశాను, పుస్తకాల్లో లేదు, మెడిసిన్ బుక్స్లో. జబ్బలో జబ్బు పేదవారి జబ్బు అని చెప్పారు. అంటే పేదవాళ్ళకి తిండి ఉండదు కాబట్టి చాలామంది పాత రోజుల్లో
షోల్డర్స్ ఇట్లా, అందుకనే వాళ్ళు ఇట్లా అడిగేవాళ్ళు, ఇలా ఎవరు అడగరు. చాలామంది ఆఫ్రికాలో ఉన్నప్పుడు చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయేవాళ్ళు తిండి లేకుండా, వాళ్ళందరికీ కూడా షోల్డర్స్ ఫ్రోజన్గా ఉన్నాయి. అంటే కీళ్ళవాతం అనేది మొదటి మెట్టు, దాని తర్వాతే వెన్నెముకకి దాని ఎఫెక్ట్ అవుతుంది. సో మీరందరూ జాగ్రత్త వహించి జాగ్రత్త పడితే ఆపరేషన్ నుంచి తప్పించుకోవచ్చు, లేదా కొంతకాలం పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఏదైనా సరే డాక్టర్ని సంప్రదించి మీరు ఫాలో చేయాలి. ఆల్ ది బెస్ట్. అయితే ఆహార నియమాలు ఎలా పాటించాలి? సమయాన్ని పాటించాలి. ఎన్నో వీడియోస్లో చెప్తూనే ఉంటాం. పొద్దున్నే 7:30-8 కల్లా తినేసేయాలి, 1 గంటకు తినాలి, మళ్ళీ 8కి తినాలి. సొంత ఫుడ్ తినాలి. 90% ఆఫ్ ఇండియన్స్ అన్నమే తినాలి, బియ్యంతో చేసే వస్తువులు తినండి. నాన్ వెజ్ అయితే రోజు 1-2 గుడ్లు తినండి, మటన్ తినండి, చేపలు తినండి. కానీ ఆ తెల్ల కోడి, ఫారం కోడి ఎక్కువ తినొద్దు. నాటుకోడి దొరికితే తినండి. కోడి అనేది చుట్టాలు వస్తేనే కదా కోసేది మనం, కాబట్టి దట్ ఈస్ నాట్ ఎ స్టేపుల్ మీట్. అనవసరంగా ఈ మిల్లెట్స్, రాగులు, జొన్నలు, కొర్రలు, మొక్కజొన్నలు, ఎవరైనా చెప్పండి. ఈ మధ్యలో సీఎంలు కూడా చెప్తున్నారు, నేను ఇవి తింటున్నాను బాగు, అంతా అది రాంగ్, అన్సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్. అవి ఫాలో చేయొద్దు. మీరు అన్ని కాయగూరలు తినండి, వండి తినండి. ఆల్కహాల్ తాగుతారా? ఎప్పుడన్నా ఒకసారి కొద్దిగా తాగండి. రోజు అట్టనే కొడితే డబ్బులు పోద్ది, హెల్త్కి హెల్త్ పోద్ది. బేసికలీ ఆహార నియమాలు సరిగా లేకపోతే మైక్రో న్యూట్రియంట్స్ దెబ్బతింటాయి. మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీలోనే మన జాయింట్స్ ఫ్రోజన్ అవుతాయి. రెండవది, ఒక 20 మినిట్స్ రోజు ఎండలో తిరగండి. సన్న శాండో బనీన్ వేసుకోండి, షార్ట్స్ వేసుకోండి. లేడీస్ కూడా తన పనులు అయిన తర్వాత 10 గంటలు ఆ టైంలో ఎండలో వెళ్ళి కొద్దిసేపు ఎక్స్పోజ్ కాండి. చిన్నపిల్లలకి స్కూల్స్లో ఇప్పుడు ప్యాంట్ షర్ట్స్ అయిపోయినాయి. మేమైతే ఓన్లీ చెడ్డీలు వేసుకొని వెళ్ళేవాళ్ళం. సో వాళ్ళని కూడా హాలిడేస్లో జూకి తీసుకెళ్ళండి, బయట ప్రదేశాలకు తీసుకెళ్ళండి. సర్చ్ ఫర్ అన్ ఆపర్చునిటీ వేర్ యూ గెట్ ఎక్స్పోజ్ టు సన్. అవకాశం గురించి మీరు ఎదురు చేయాలి. చిన్న నొప్పి వచ్చినా కూడా ఎగ్జామినేషన్ చేసుకోండి. దెబ్బలు తగిలినాయి, వంకర్లు ఉన్నాయి, ట్యూమర్స్ ఉన్నాయి, డిజీజ్ ఉన్నాయి, డెఫినెట్లీ యూ షుడ్ గో అర్లీ టు యువర్ డాక్టర్. కంప్లీట్ ఇవాల్యుయేషన్ మీరు చేసుకోవాలి. అప్పటికేమైనా డౌట్స్ అంటే నా దగ్గర రండి, ఆపరేషన్ నుంచి తప్పకుండా కాపాడగలను. ఆల్ ది బెస్ట్. మొబైల్ అనేది ఇప్పుడు ఒక శరీరంలో ఒక అవయవం. కిడ్నీ, లివర్, మొబైల్, స్ప్లీన్. ఎందుకంటే ఒక బాత్రూమ్ తప్ప 24 hours దీన్ని మనం పట్టుకొని తిరుగుతున్నాం. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. అయితే ఎర్గోనామిక్స్ అంటే మ్యాన్ మెషిన్ అరేంజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ మొబైల్ని వాడాలంటే మనం కామన్గా ఏం చేస్తున్నాం? ఈ పని చేస్తున్నాం. ఇమాజిన్, ఆల్రెడీ నా షోల్డర్ పెయిన్ ఉంది, ఇలా చేయడం వల్ల ఏమవుద్ది? మెడ, నడుము రెండు వంగిపోతాయి. దీన్నే ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిగా సపోర్ట్ ఇచ్చి అలా చూశాను అనుకోండి, మీరు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. మాట్లాడాలనుకోండి, స్ట్రైట్ చెవి దగ్గరికి వెళ్తుంది. ఇలా మాట్లాడవచ్చు మీరు, కానీ ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇలా చూడాల్సిన అవసరం లేదు. ఇదేం చేస్తుంది? మీకు ఫార్వర్డ్ హెడ్ పోస్చర్కి రిలీజ్ చేస్తుంది. మీ బాడీ వెయిట్ అంతా కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ ముందుకి షిఫ్ట్ అయిపోతుంది. సో దీన్ని మీరు చూడాలంటే ఏం చేయాలా? సపోర్ట్ ఇవ్వాలా. సంకలో చేయబెట్టుకుంటే మీరు హ్యాపీగా చాలా టైం మీరు చూడొచ్చు మొబైల్ని. మీకు బైఫోకల్ గ్లాసెస్ ఉంటే కొంచెం కింద పెట్టుకోవాలా, ముసలోళ్ళు, యంగ్ పీపుల్ ఐ లెవెల్లో పెట్టుకోవాలా. అంటే కన్ను మాత్రమే కదలాలి, కానీ మెడ కదలకూడదు. ఇంకొక ఐడియా, చిన్ డిప్ ప్రొసీజర్. చిన్ కదలొచ్చు కావాలంటే ఇక్కడికి, కానీ మెడ వంగడం అనేది లోవర్ బ్యాక్ వరకు వంచేస్తుంది. దిస్ అండ్ దిస్ అండ్ దిస్. ఎక్కువ మాట్లాడాలి, మార్కెటింగ్ మనిషి అలసిపోతే ఇంకో చేయి వాడుకోవచ్చు. లేదు, మీరు బిజినెస్లో ఉన్నారు, చూడాలి అంటే ఒక ట్రైపాడ్ పెట్టుకోండి, దానికి పెట్టేసి ఐ లెవెల్ చూడండి. బెస్ట్ ఈజ్ బిగ్గర్ స్క్రీన్. దీన్ని ల్యాప్టాప్కి అటాచ్ చేయండి, డెస్క్టాప్కి అటాచ్ చేయండి, చూడండి. బ్రౌజ్ చేయాలా? ఎమర్జెన్సీ బ్రౌజ్ 2 చేతులు మీ బాడీ మీద పెట్టుకొని మీరు చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, మన గురుత్వాకర్షణ రేఖ, సెంటర్ ఆఫ్ గ్రావిటీని ఎప్పుడు షిఫ్ట్ చేయకూడదు. అదే మెయిన్ కాజ్ ఫర్ స్పైన్ డ్యామేజ్, నెక్ కానీ బ్యాక్ కానీ ఏదైనా సరే. ఇది క్లియర్? మనం బిల్లు ఎంత కడతాం? ప్రతి నిమిషానికి కడతాం. అంటే అర్థమైంది, 1 నిమిషం తర్వాత ఇది ఎక్కువ వేడెక్కుతుంది, దీని యొక్క రేడియేషన్ ఎక్కువ అవుతుంది.
సాధ్యమైనంత వరకు మీరు ఫోన్ని వాడేటప్పుడు 1 minute 2 minutes కంటే ఎక్కువ వాడొద్దు. లేదు అట్లా వాడాలి అంటే దూరంగా పెట్టి లౌడ్ స్పీకర్లో వాడండి, లేదా వైర్ పెట్టుకోండి. ఫోన్ని మీ బాడీకి దగ్గర పెట్టుకోవద్దు. ఇప్పుడున్న మోడర్న్ ఆండ్రాయిడ్స్ అన్నీ కూడా 1/2 నుంచి 1 GHz వరకు మైక్రోవేవ్ని రిలీజ్ చేస్తాయి. అంటే క్వైట్ అ బిట్ ఆఫ్ రేడియేషన్. ఒక ల్యాప్టాప్కి సమానం ఇది, అంత రేడియేషన్ ఇస్తుంది. సో ముఖ్యంగా చిన్నపిల్లలు, అమ్మాయిలు, ప్రెగ్నెంట్ లేడీస్, మిల్క్ ఇచ్చే తల్లులు, తర్వాత బ్రెయిన్ సర్జరీ అయిన వాళ్ళు, స్టెంట్ ఉన్నోళ్ళు, ఆలోచించండి. మన సొసైటీ నుండి 50% పాపులేషన్ దీన్ని దూరంగానే ఉంచాలి యాక్చువల్గా. అయినప్పటికీ ఇది గొప్ప వస్తువు కాబట్టి, హస్బెండ్ కంటే వైఫ్ కంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని జాగ్రత్తగా వాడుకుంటే దీన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. దిండు, తలగడ, పిల్లో వాడాలా వద్దా? మనిషి మొట్టమొదట కనిపెట్టిన యంత్రం ఇదే. ఫస్ట్ డిస్కవరీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ పిల్లో. ఎందుకంటే ఆది మానవుడు అన్నీ ఏరుకొని ఆహార పదార్థాలు అలిసిపోయిన నిద్రపోయేటప్పుడు తలకి డిస్కంఫర్ట్ అయ్యేది. అందుకు ఆకులు, కట్టెలు గిట్టెలన్నీ కట్టి పొట్లంలాగా తల కింద పెట్టుకొని పనుకునేవాడు. సో ఫస్ట్ రూల్ ఈజ్ పిల్లో ఈజ్ ఏ మస్ట్. కొంతమంది పిల్లో వేసుకుంటే మెడపోతుంది, ఇది పోతుంది అనేది ఖచ్చితంగా తప్పు. రెండవ రూల్, ఎలా వేసుకోవాలి, ఎలా పడుకోవాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వెల్లికల పడుకున్నారు. వెల్లికలు పడుకున్నప్పుడు మన మెడ గ్యాప్ ఎంత ఉంది? చిన్నదే ఉంది. సో మనకు దిండు ఎంత ఉండాలా? సన్నగా ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ పడుకుంటే నా కింద గ్యాప్ ఎంత ఉందో ఎంత ఉండాలా. అంటే మన మెడ, బెడ్ సమాంతరంగా ఉండాలి. దిస్ ఇస్ ద రూల్. కానీ మనిషి వెల్లికలు ఎక్కువసేపు పడుకోడు. చాలా స్టడీ చేస్తే మనుషులకి ఏం తెలిసిందంటే, దాదాపు 85%, 90% వరకు కూడా మనం పక్కకే పడుకుంటాం. అదే బాడీకి కంఫర్ట్. పక్కకు పడుకున్నప్పుడు మనం ఎలా పడుకోవాలా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ బొమ్మ చూడండి, పక్కకు పడుకున్నాం అంటే నౌ దిస్ పర్సన్ ఈజ్ స్లీపింగ్ సైడ్ వేస్. ఇప్పుడు ఈ భుజం సైజు మనందరిది వేరే వేరే సైజు, ఒక్కొక్కరిది ఒక్కొక్క భుజం సైజు ఉంది. సో మన పిల్లో ఎంత ఉండాలి? ఈ భుజం ఎంత ఉందో అంత ఉండాలి. దాన్ని ఎవడు చెప్పగలడు? నో ఎక్స్పర్ట్ షుడ్ సే దట్ నీ పిల్లో సన్నది వేసుకోవాలి, 3 ఇంచులు వేసుకోవాలి, 4 సమానమే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి భుజము సెపరేట్. అయితే ఇప్పుడు ఎంత సైజు ఉండాలి? ఇది బేసికలీ మన మెడ, మన బెడ్ సమాంతరంగా ఉండాలి. అంటే ఇలా ఉండాలి. నా భుజం ఎంత ఉంటే అంత ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? మెడ కండరాల మీద, వెన్నెముక మీద ఎటువంటి ఒత్తిడి కలగదు. అయితే మనం పడుకునే బెడ్ చక్కగా మంచి మ్యాట్రెస్ అయి ఉండాలి. సో మూడవ క్వశ్చన్, నేల మీద పడుకోవాలా, బెడ్ మీద పడుకోవాలి. మీరు చిన్నప్పటి నుంచి నేల మీద పడుకుంటున్నారు హోల్ లైఫ్ అంటే ఓకే. కానీ మీరు ఈరోజు సడన్గా మొన్నటి వరకు బెడ్ మీద పడుకొని ఇప్పుడు నేల మీద పడుకోవడం మంచిది కాదు. ఎందుకంటే మన శరీరం సాఫ్ట్గా ఉంది, అలవాటు పోయింది. లేచేటప్పుడు మోకాల మీద, నడుము మీద చాలా ఒత్తిడి కలుగుతుంది. సో యూ మస్ట్ స్లీప్ ఆన్ ది కాట్, ప్రాపర్ మ్యాట్రెస్ అండ్ లెవెల్ పిల్లో. అయితే మీకు డౌట్ రావచ్చు, సర్వైకల్ పిల్లో కొనుక్కోవాలన్నా, ఆర్థోపెడిక్ పిల్లో కొనుక్కోవాలన్నా, మెమరీ ఫోమ్ పిల్లో కొనుక్కోవాలన్నా, ఏవి కొనుక్కోక్కర్లేదు. సైజ్ ఓన్లీ మ్యాటర్స్. మీరు ఇక్కడి నుంచి ఎంత థిక్నెస్ ఉందో అంత చూసుకోవాలి. సపోజ్ మీ ఇంట్లో అలాంటి పిల్లో లేకపోతే పాత చిన్న పిల్లో కిందనే బెడ్షీట్లు 2 మడత వేసి ఈ హైట్ని మీరు సెట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలది, వైఫ్ది, హస్బెండ్ది, మంచి ఆజాను బాహుల్ది, అందరిది పిల్లో వేరే వేరేగా ఉంటుంది.
సో మనం అనవసరంగా ఎవడో ఏదో చెప్పేదాన్ని ఫాలో చేయకూడదు. దిస్ ఈజ్ ద నేచర్స్ రూల్. ఇట్ ఈస్ నాట్ మై అడ్వైస్. దిస్ ఇస్ హౌ ది బాడీ వాంట్స్. శరీరానికి కావాల్సిన అవసరం ఇది. మనం ఎలా పడుకున్నా మన మెడ ఎప్పుడు కూడా భూమికి హారిజాంటల్గా ఉండాలి. అయితే ఏ సైడ్ పడుకోవాలి? విచ్ సైడ్? అనదర్ క్వశ్చన్. దీనికి ఒక పెద్ద మాఫియా గ్యాంగ్ ఉంది. ఈ సైడ్ లివర్ ఉంటుంది, ఈ సైడ్ స్ప్లీన్ ఉంటుంది, ఇటు పక్క స్టమక్ ఉంటుంది, ఇటు పడుకుంటే ఇక్కడి నుంచి ఇటు వస్తుంది. అట్లా ఏమీ కావు. బాడీ మంచి వెల్ ప్యాకేజ్ మెటీరియల్. అలా అంటే బంగీ జంపింగ్ చేసేవాడికి కిడ్నీ లివర్ నోట్లోంచి బయటకు వచ్చేసేయాలి. అలా ఏం జరగటం లేదు. మనిషి శరీరం తన అనుకూలతని బట్టి బాడీలో ఏదైనా శ్రమ అయితే ఈ సైడ్ ఆటోమేటిక్గా మనం ఇటు తిరుగుతాం. కడుపులో కంటెంట్స్ ఇటు వచ్చి కొంచెం ఇరిటేట్ చేస్తే ఆటోమేటిక్గా బాడీ దానిని మారుస్తూ ఉంటుంది. సో బోత్ సైడ్స్ పడుకోవాలి. అర్థమైందా? రెండు వైపులా పడుకోవాలి. వెరీ సింపుల్. పిల్లో తప్పకుండా వాడాల్సిందే. సైజు మీ సైజుని బట్టి, పెద్ద భుజానికి పెద్దవి. అలానే రెండు పిల్లోలు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక్కోసారి నైట్లో మీరు ఒక పిల్లో జరిగిపోవచ్చు, మళ్ళా చేయి పెట్టుకునే ప్రమాదం ఉంది. అసలు పిల్లో పెట్టుకోకపోతే ఏమవుతుందంటే మనం చేయి పెట్టుకోవాల్సి వస్తుంది. చేయి పెట్టుకుంటే భుజము మెడ రెండు కూడా నలిగి పొద్దున్నే కళ్ళు తిరగడం, చేయి తిమ్మిరెక్కడం, నొప్పి రావడం ఇవన్నీ అవుతాయి. స్పాండిలోసిస్, డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ డిసీజ్ ఏమి జబ్బులున్నా కూడా పిల్లో ఈజ్ ఏ మస్ట్. పిల్లో కూడా ఒక లైఫ్ ఉంటుంది. 1 సంవత్సరం అయిపోయింది అనుకోండి, పిల్లో మెత్తబడిపోతుంది. దాన్ని రిపేర్ అన్నా చేయాలా, మార్చుకోవాలా, లేదా ప్యాక్ అన్నా చేయాలా. సో అది జీవితాంతం ఉండదు ఒకటే పిల్లో. పరుపు కదా, పరుపు అనేది అవసరమా లేదా? తప్పకుండా అవసరం. ఎందుకంటే మన శరీరం కూడా సాఫ్ట్. మనం పులిలాగా మన చర్మం ఇంతలా లేదు, సున్నితమైంది. పరుపుకి ఎన్నో రకాల మెటీరియల్స్ ఉన్నాయి. బూరగ దూది, ఇంకొక దూది, రకరకాల మెటీరియల్స్. ఇప్పుడు అయితే రెక్రాన్స్ వచ్చినాయి, చాలా మెటీరియల్స్ ఉన్నాయి. ఏదైనా ఒకటే. మన గోల్స్ ఏంటి? గట్టిగా ఉండకూడదు. హార్డ్ బెడ్ అనేది రాంగ్ వర్డ్. ఫర్మ్ బెడ్. ఈ ఇంగ్లీషు తెలుగు ట్రాన్స్లేషన్ ఏమైంది? హార్డ్ అంటే గట్టిగా మనం ఆలోచిస్తున్నాం. అలా కాదు. ఇట్ షుడ్ బి ఫర్మ్. అంటే పడుకొని చోటు గుంటపడి అట్లనే ఉండకూడదు. రెండవది, పరుపుని మనం వారం 10 రోజులకు ఒకసారి రీసైకిల్ చేయాలి. దాని పొజిషనల్ రీసైక్లింగ్ అంటే తలది కాళ్ళు వైపు, కాళ్ళుది తల వైపు. అవసరమైతే ఒక బెడ్ నుంచి ఇంకో బెడ్కి, ఇంకో మంచం నుంచి ఇంకో మంచానికి కూడా మనం తిప్పుతూ ఉండాలి. దీనివల్ల మన నడుము, పరుపు రెండు కూడా సేఫ్గా ఉంటాయి. ఎందుకంటే మీరు రోజు ఒకే వైపు పడుకుంటాం. మనం ముఖ్యంగా 80 కిలోల కంటే ఎక్కువ వెయిట్ ఉన్న మనుషులు పడుకుంటే స్లోలీ ఏమవుతుంది? పరుపు అణిగిపోతుంది. సో దీన్ని జాగ్రత్త వహించాలి. సో ఒక పరుపు లైఫ్ కూడా ఉంటుంది. 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, డిపెండింగ్ అపాన్ హౌ హెవీ పీపుల్ యు ఆర్. సో అవసరమైతే వాటిని మార్చుకోవాలి. అలా అని మార్కెట్లో అన్నిటికంటే ఖరీదైన పరుపు నుంచి మొదలు పెట్టకూడదు. నేనైతే అన్నిటికంటే చీప్ అయిన పరుపు నుంచి మొదలు పెడతా. ఎందుకంటే లైఫ్ అనేది ఒకటే. అనవసరంగా 30,000, 40,000 పెట్టి స్పెషల్ పరుపులు, స్పెషల్ దిండ్లు కొనాల్సిన అవసరం లేదు. మెమరీయా? మనుషులకి మెమరీ లేదు, ఫోమ్కి ఎక్కడి నుంచి వస్తుంది మెమరీ? దేనికి ఏం మెమరీ ఉండదు. కంప్రెసిబిలిటీ తేడా ఉంటుంది. అందుకనే దానికి ఆ పేరు పెట్టారు. సో పాతకాలం వాళ్ళు బతికారు కదా మెమరీ ఫోమ్ లేకుండానే. సో మనం కూడా బతకొచ్చు.